ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సంబంధించిన ఎంతో ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి మార్చి 23 సోమవారం ఈరోజు సాధారణంగా మొదలవుతుంది. మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు, కానీ మీరు ఊహించని ఒక విషయం మీ మనసును ఒక్కసారిగా కుదిపేస్తుంది. అది బయట వాళ్లకు కాదు, అది బయట వాళ్ళ వల్ల కూడా కాదు, మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా. అవును, మీ జీవిత భాగస్వామి వల్ల ఒక మాట, ఒక నిజం లేదా ఒక చర్య మీరు ఇది నిజమేనా అని షాక్ అవుతారు. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఈరోజు ఏం జరుగుతుంది, మరి దానివల్ల మీ జీవితంలో తదుపరి జరగబోయేటటువంటి ముఖ్యమైన పరిస్థితులు ఏంటి, అన్ని విషయాలు ఈ వీడియోలో చాలా వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి సింహరాశి వారంటే ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉభ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదములు జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. మరి సింహరాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. సింహరాశి వారు ప్రేమలో పూర్తిగా నిజాయితీగా ఉంటారు. తమ జీవిత భాగస్వామిని చాలా వరకు కూడా నమ్ముతారు. గౌరవాన్ని ముఖ్యంగా భావిస్తారు. ప్రేమలో ద్రోహం అస్సలు సహించనీయరు. కానీ మీ జీవిత భాగస్వామిపై మీరు చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. కొన్ని విషయాలు ప్రశ్నించకుండా వదిలేశారు. బంధం బాగానే ఉందని అనుకున్నారు, కానీ అదే నమ్మకం ఇప్పుడు పరీక్షకు రావచ్చు. ఇప్పుడు మీ యొక్క బంధంలో చిన్న మార్పులు కనిపించవచ్చు. మాటల్లో కొంత తేడా కూడా ఉండవచ్చు. మరి స్పందనలో మార్పుని గమనించి ఉండవచ్చు. కానీ మీరు పర్లేదు అని లైట్ తీసుకోవాలి. కొన్ని విషయాలని వదిలేశారు. మరి ఈ యొక్క మార్చి 23న అదే విషయం మీకు స్పష్టం కాబోతుంది. అయితే స్పష్టమయ్యే ఆ ముఖ్యమైనటువంటి అంశం, ఆ యొక్క ప్రధానమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, మరీ ముఖ్యంగా ఒక నిజం బయటపడవచ్చు. వారు ఎప్పటి నుంచో మీ దగ్గర చెప్పకుండా దాచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిజం ఈరోజు బయటపడటం జరుగుతుంది. అలాగే ఒక రహస్యం తెలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక విషయం మీకు దాచిపెట్టినట్టు అనిపించి మీరు అడిగితే అది చిన్న విషయం కాదు, పెద్ద విషయం అనే సంఘటన మీకు ఊహించని విధంగా అర్థం కాబోతోంది. ఒకరి మాట వల్ల మీకు మీ కుటుంబంలో కొన్ని అనుమానాలు కూడా కలగవచ్చు. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పే మాట మీ మనసుకు బలంగా తగిలే ఒక అవకాశం ఉంది. మీరు ఊహించని రియాక్షన్స్ కూడా తీసుకునేలాగా ఉండబోతోంది. ముఖ్యంగా వారు మీ దగ్గర దాచినటువంటి ఒక రహస్యం, మీరు ఎప్పుడూ ఊహించనిది, ఇలాంటి పరిస్థితి కూడా జరిగిందా అని ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ముఖ్యంగా ఈరోజు కొన్ని పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. అయితే ఇలా జరగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అదే పూర్తిగా అపార్థాల వలన, అంటే కొన్ని మిస్కమ్యూనికేషన్, అలాగే కొంత ఒక పరిస్థితి కొంచెం జరిగితే దాన్ని మీరు పెద్ద స్థాయిలో కూడా ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే వారు మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టడం కారణంగా కూడా ఈరోజు ఊహించని విధంగా ఈ యొక్క షాక్ తగిలే అవకాశం ఉంది. అలాగే మీపై నమ్మకం లేకపోవడం కూడా దీనికి మరొక ప్రధానమైనటువంటి రీజన్గా ఉంటుంది. ఇంకా ఒక కారణం ఉంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, వారిని మీరు ఎక్కువగా నమ్మటం, కొన్నిసార్లు అతి నమ్మకం కూడా నొప్పిని కలిగిస్తుంది అని ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఇలా జరగడానికి మరొక కారణం ఏంటంటే, గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు చంద్రుడు సింహరాశి వారికి భావోద్వేగాలను పెంచే స్థితిలో ఉన్నాడు. శుక్రుడు సంబంధాలను పరీక్షిస్తాడు. కుజుడు మాటలకి వేడి పెంచి చిన్న గాయం, చిన్న విషయం కూడా పెద్ద షాక్ ఇచ్చేలాగా మీకు తెలియకుండానే మీరే ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళేలాగా ఈరోజు గ్రహస్థితి ప్రధానంగా ముందుకు నెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో క్రితంలో మీరు ఎప్పుడు కూడా దాదాపుగా ఫేస్ చేయలేదు.
కానీ ఇది మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఈరోజు జరిగేటటువంటి అంశాలు మాత్రం చాలా వరకు కొన్ని లాభ నష్టాలను అయితే తీసుకురాబోతున్నాయి. అవి ఏమిటంటే, మొదట మాత్రం మీకు మానసికంగా చాలా వరకు చాలా బాధ కలుగుతుంది. అసలు ఈ యొక్క కోపం అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ కోపంలో మరికొన్ని మీరు మాట్లాడే చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మూడవది నిరాశ కలగడం. ఇలా జరిగింది, నేను ఒకలా అనుకుంటే మరొకలా జరిగిందని మీరు బాధపడటం కూడా జరుగుతుంది. ఈ సంఘటన వల్ల మీ యొక్క బంధంలో నిజం బయటపడడం అనేది నిజంగా మీకు ఒక మంచి వార్తగా చెప్పాలి. ఎవరు ఎలా ఉన్నారో తెలుస్తుంది. మీరు బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొన్నిసార్లు ఒక షాక్ జీవితాన్ని సరిచేస్తుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే మరీ ముఖ్యంగా ఈరోజు మీకు మంచి జరుగుతున్న, చెడు జరుగుతున్న కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేంటంటే, ఈరోజు ఏ విషయానికి కూడా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక సంఘటన, ఒక నిజం బయటపడిందంటే వెంటనే స్పందించకుండా నిదానంగా వేచి ఉండండి. వీలైతే 12 గంటల పాటు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి. కోపంతో మాత్రం మాట్లాడద్దు. పూర్తి విషయం తెలుసుకున్న వరకు ఆగండి. సాయంత్రం ఖచ్చితంగా శివారాధన చేయండి. ఓం నమః శివాయ అని 21 సార్లు జపించండి. గుర్తుంచుకోండి, ఆలోచించి స్పందించడం మీ గెలుపు. అన్ని రాసుల వారిలాగా తొందరపడి మాట్లాడితే మీకు ఖచ్చితంగా సమస్యలు కలుగుతాయి. అయితే సింహరాశి వారికి ఈ యొక్క మార్చి 23 సోమవారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఒక షాక్ రావచ్చు. కానీ అది మీ యొక్క పతనం కాదండి. అది మీకు ఒక నిజం బయటపడే క్షణం. మీరు ఆ యొక్క పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఈరోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి రోజు కూడా అవుతుందని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సింహరాశి వారు బలహీనంగా ఉండరు. కొన్నిసార్లు నిశ్శబ్దం ఉంటుంది, అంతే. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది కేవలం షాక్ కాదు, ఇది మీ యొక్క జీవితానికి కొత్త దశను చూపించే సంఘటన కూడా అవుతుంది. ఇలా మీ జీవితంలో ఈ పరిస్థితులు ఉండబోతున్నాయి. మీరు ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ పరిస్థితులన్నీ దాటుకుంటారని, మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.